మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. సో మేడం మీరు జనరల్ టీ కన్జ్యూమ్ చేస్తారా? ఎస్, ఎంత రెగ్యులర్ కన్జ్యూమ్ చేస్తారు? డైలీ ఒక 3 times. 3 times? ఓకే. రెగ్యులర్ గా టీ కప్స్ మనం యూజ్ చేస్తూ ఉంటాం. అంటే ఇంతకు ముందు మనం యూస్ టు హ్యావ్ కొంచెం ప్లాస్టిక్ వాటిలలో వాడేవాళ్ళం. ఇప్పుడు బెటర్ గా యూజ్ చేద్దామని పేపర్ కప్స్ వచ్చినాయి. బట్ స్మాల్ థింగ్ విత్ పేపర్ కప్స్ ఈజ్ ఇప్పుడు ఈ ప్లాస్టిక్ ఎట్లా ఉంటుంది మరి పేపర్ తో తయారవుతుంది కదా అంటే లోపల దీని కోటింగ్ అంటే ఇప్పుడు మనం వేడి నీళ్లు పోస్తాం యాక్చువల్లీ ఇందులో. సో ఈ వేడి నీళ్లు జనరల్ గా మనకు నార్మల్ పేపర్ అయితే జనరల్ గా ఎట్లా అవుతుంది, వెట్ అయిపోతుంది. సో మొత్తం నార్మల్ గా మనం దాంట్లో తాగడానికి వీలు పడదు మనకి. బట్ దానికోసం లోపల పాలిఇథిలిన్ అని చెప్పి ఒక చిన్న కోట్ ఉంటుంది. సో ఈ పాలిథిలిన్ కోటింగ్ వల్ల లోపల మనం ఈ హాట్ వాటర్ వేసినప్పుడు సో స్పెసిఫిక్గా చాలా వాటికి అది దీంట్లో డిజాల్వ్ అయ్యి మళ్ళీ అందులో సిమిలర్ కాన్సెప్ట్ సేమ్ మళ్ళీ మైక్రో ప్లాస్టిక్స్ ఏదైతే యూజ్ చేస్తారో చుట్టుపక్కల కోటింగ్ సో విచ్ ఈస్ నాట్ గుడ్ ఫర్ అవర్ బాడీ. వీఆర్ కన్జ్యూమింగ్ డైలీ. ఇప్పుడు ఈ కప్లో చాలా మంది ఇప్పుడు ఈ మధ్య టీ వెరీ రెగ్యులర్ కన్జ్యూమ్ చేసేవాళ్ళు. సో 3-4 times 5 times 6 times కూడా టీ తాగుతున్నారు. సో ఈ పేపర్ కప్స్ కంటే కూడా స్పెసిఫిక్గా ఇట్ ఈస్ బెటర్ టు చూస్ ఫర్ అన్ ఆల్టర్నేటివ్. ఎస్, అంటే యాక్చువల్ నేను కూడా అదే అనుకున్నాను, ఇది ప్లాస్టిక్ కాదు కదా ఇంకేంటి ఇష్యూ అని అనుకున్నాం. కానీ ఎస్ నిజంగానే పేపర్ ఒక్కసారి వాటర్లో పడంగానే మొత్తం ఇట్లా దగ్గరికి అయిపోతుంది, ఇది అవ్వదు. ఇంకొక విషయం ఏంటంటే ఇది సో దీనివల్ల కూడా ఇష్యూ ఉంది. మనం ఏదైతే టీ బ్యాగ్ ఉంటుందో దీనివల్ల కూడా ఇష్యూ, ఇందులో కూడా ప్లాస్టిక్ ఉంది అని చెప్తున్నారు. సో అది ఏంటి అనేది తెలుసుకుందాం. సో వేడి నీళ్ళు వేయమని చెప్పారు సార్, ఒకసారి డిప్ చేద్దాం సార్. టీ బ్యాగ్, సో దీని గురించి మాట్లాడినప్పుడు ఇది కూడా యూజ్ చేయకూడదు, ఇది కూడా ప్లాస్టిక్ కలుస్తుంది అని అంటున్నారు. సో ఇది ఎక్కడ కూడా నాకు అలా అనిపించట్లేదు. సో స్పెసిఫిక్గా మీరు ఇప్పుడు ఏం చేస్తున్నారు? సో సిమిలర్ థింగ్ ఇప్పుడు మీరు ఏదైతే హాట్ వాటర్ ఏదైతే ఈ కప్లో పోసామో విచ్ ఇస్ నాట్ గుడ్ అంటున్నాం ఆల్రెడీ. సో అదే హాట్ వాటర్లో ఈ బ్యాగ్ని డిప్ చేస్తున్నారు మీరు. సో ఇందులో లాట్ ఆఫ్ మైక్రో అండ్ నానో ప్లాస్టిక్స్ ఉంటాయి. లాట్ ఆఫ్ ఇప్పుడు కొన్ని స్టడీస్ కూడా జరిగాయి. కొన్ని ఐఐటి కాన్పూర్లో కూడా కొన్ని స్టడీస్ ఏం చెప్పారంటే ఒక్క డేలో ఒక 3 to 4 times ఈ టీ బ్యాగ్ డిప్ చేసి నార్మల్ కన్జ్యూమ్ చేస్తే ఆల్మోస్ట్ 75,000 పార్టికల్స్ ఆఫ్ మైక్రోప్లాస్టిక్ మీరు కన్జ్యూమ్ చేసినట్టు సమానం అని చెప్పి దే హ్యావ్ డన్ సమ్ రీసెర్చ్ ఆల్సో. సో స్పెసిఫిక్గా మనం ఈ టీ బ్యాగ్స్తో తాగే టీని స్పెసిఫిక్గా అవాయిడ్ చేస్తే ఇంకా బెటర్. సో ప్లాస్టిక్ బాటిల్, సో ఇది ఇంకా డైలీ ఆఫీస్ యూజ్. నాకు వచ్చినప్పుడు కూడా ఈ బాటిల్ కూడా ఇచ్చారు తాగమని. సో ఇదేంటంటే మనం రెగ్యులర్గా మన కంటికి కనిపించేది, మనకి రెగ్యులర్ కన్జ్యూమ్ చేసేది. ఇదంటే ఓకే తీసేసుకోవచ్చులే అంటే చిన్నోళ్ళు పెద్దోళ్ళు అని లేదు, ఎవ్రీబడి ఎవరైనా కన్జ్యూమ్ చేసుకోవచ్చు, ఎవరైనా తీసుకుంటారు, ఎవరైనా మంచిదని అనుకుంటాం. బట్ ఈవెన్ మనకు చెడ్డదని తెలిసినా కూడా కొన్నిసార్లు ఈ ప్లాస్టిక్ బాటిల్లో వాటర్ మనకి రెగ్యులర్గా ఈ మధ్య కన్జంప్షన్ పెరిగిపోయింది. ఇంతకు ముందు కూడా మనకు ప్లాస్టిక్ ఉంది కదండి, ఇంతకు ముందు కూడా జస్ట్ ఓన్లీ మనకి ఎప్పుడన్నా ఇంపార్టెంట్ ఆర్ ఎమర్జెన్సీ సిచ్యుయేషన్స్లోనే మనం బాటిల్ బయట కొనుక్కునే వాళ్ళం. జనరలీ వీ యూస్ టు క్యారీ. ఇప్పుడు ఆ క్యారింగ్ అనే కాన్సెప్ట్ పోయింది, మనం వాటర్ బాటిల్స్ తీసుకోపోవట్లేదు. సో ఈ ప్లాస్టిక్ కన్జంప్షన్ మనం రెగ్యులర్ యాక్చువల్లీ మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ ఎక్కువ సార్లు మనకి ప్లాస్టిక్ మనం కన్జ్యూమ్ ఒకవేళ చేస్తున్నాము అంటే మోస్ట్ ఇంపార్టెంట్ కల్పిట్ అది వాటర్ బాటిలే. బికాస్ వెరీ చాలా సార్లు మనకి చాలా సింపుల్గా అవైలబుల్, ఈజీలీ అవైలబుల్ అండ్ మనకి కంఫర్టబుల్. సో అందుకనే ఇది మనం చూస్ చేసుకుంటాం. కాబట్టి ప్లీజ్ డూ అవాయిడ్ డ్రింకింగ్ ఫ్రమ్ ప్లాస్టిక్ బాటిల్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ షుడ్ అవాయిడ్ డ్రింకింగ్ ఫ్రమ్ ప్లాస్టిక్ బాటిల్స్. రెస్ట్ ఆఫ్ ద థింగ్స్ మనం స్లోగా మనం గ్రాడ్యువల్గా తీసేయచ్చు కానీ లైఫ్లో ఫస్ట్ ఇది మాత్రం వాటర్ బాటిల్స్ ప్లాస్టిక్ నుంచి తాగడం మాత్రం ఓన్లీ వెన్ ఇట్ ఈస్ వెరీ మనకి రిక్వైర్మెంట్ ఉంది, ఎమర్జెన్సీ ఉంది ఆర్ మన దగ్గర అప్పటికి వాటర్ అవైలబిలిటీ లేనప్పుడే చూస్ చేసుకోండి. ప్లీజ్ డోంట్ యూస్ వాటర్ బాటిల్స్. మేడం మీరు చెప్పారు కదా ఇది మీరు డైలీ కన్జ్యూమ్ చేసే వాటర్ బాటిల్. సో ఇది ఏంటంటే మనకి ఇది లిటిల్ బిట్ బెటర్ ఫార్మ్ ఆఫ్ ప్లాస్టిక్ అనొచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్లాస్టిక్ అనేది తప్పు, బట్ స్టిల్ మనకి ఏంటంటే యూజబిలిటీలో ఈజీగా ఉండడం కోసం ఇది యూజ్ చేసే కొంతవరకు సేఫే, బట్ 100% సేఫ్ అంటే కాదు. సో ఇది కూడా మనకి ప్లాస్టిక్ ఏదైతే మనకి స్పెసిఫిక్గా ఈ టఫ్ అండ్ ప్లాస్టిక్ ఏదైతే ఉందో ఇందులో కూడా ఎంతో సమ్ అమౌంట్ ఆఫ్ మైక్రో ప్లాస్టిక్ అంటే రెగ్యులర్ కన్జంప్షన్ అంటే ఇందులో ఇప్పుడు ఇవాళ ఒకరోజు తాగడం వల్ల మీకు రాకపోవచ్చు, బట్ కంటిన్యూస్గా ఓవర్ పీరియడ్ ఆఫ్ టైమ్ 2-3 years నుంచి ఇదే మీరు బాటిల్ వాడుతున్నారంటే కంటిన్యూస్గా మీకు ఎంతో లెవెల్లో మైక్రో నానో ప్లాస్టిక్స్ అనేది ఖచ్చితంగా మీరు ఇంజెస్ట్ చేస్తూ ఉన్నట్టు. అంటే ఇప్పుడు మీరు ఇందాక చెప్పినట్టు మదర్ ఫీడింగ్ చేసేటప్పుడు ప్లాస్టిక్ అంటే సో ఇప్పుడు మనం ఇప్పుడు నేను ఇది డైలీ తాగటం వల్ల ప్లాస్టిక్ బాటిల్స్లో నేను నా బేబీస్కి నేను ప్లాస్టిక్ ఇస్తున్నట్టు నేను ఫీడింగ్ చేస్తున్నప్పుడు ప్లాస్టిక్ త్రూ ఫీడింగ్
మెయింటైన్ yes చేస్తున్నారు. exactly ఓకే, అంటే మీరు అనుకోవచ్చు కంటిన్యూగా సార్ 2-3 years వాడొద్దన్నారు, కొత్త కొత్త బాటిల్ మార్చొచ్చు అని. అసలు ప్లాస్టిక్ బాటిల్సే యూజ్ చేయకూడదు అని మీనింగ్, కానీ దీన్ని ఒక 3 సంవత్సరాలు వాడొద్దన్నారు కానీ 2 నెలలకు ఒకసారి 6 నెలలకు ఒకసారి అంటే మార్చటం కాదు దీని మీనింగ్, అంతే కదా సార్? yes అంటే ఇప్పుడు రెగ్యులర్ గా మార్చడం వల్ల ఎన్విరాన్మెంట్ వరకు మనం ఎంత డిస్టర్బ్ చేస్తున్నాం. సో అగైన్ వీ హ్యావ్ ఎలిమినేటింగ్. ఇప్పుడు దీని ఎలిమినేషన్ కూడా చాలా కష్టం ప్లాస్టిక్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్లాస్టిక్ యూసేజ్ ని తగ్గిస్తాం, బికాస్ దెర్ ఆర్ లాట్ ఆఫ్ స్టడీస్. ఈవెన్ అంటే ఇప్పుడు పుట్టిన బేబీ కూడా మనం ప్లాస్టిక్స్ ఇస్తుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ ప్లాస్టిక్ మనం టెస్ట్ చేయడానికి ఇప్పుడు మనకి ఏదైతే రక్త పరీక్ష ఇప్పుడు హిమోగ్లోబిన్ పర్సెంటేజ్ అంటాం, ల్యాబ్ కి వెళ్తాం, హిమోగ్లోబిన్ ఇంత పర్సెంటేజ్ ఉందంటాం, తక్కువ ఉంటే దానికి కరెక్ట్ చేసుకోవడానికి ఏం చేయాలో చేస్తాం. బట్ ఈ స్పెసిఫిక్ గా ఈ ప్లాస్టిక్ గురించి ఈ రోజు మన డిస్కషన్ ఏంటంటే దీనికి ఏం టెస్ట్ లేదండి మనకి. ఇప్పుడు వెళ్ళి బయటికి వెళ్ళి ఇప్పుడు మనం ఒక బ్లడ్ టెస్ట్ ఇచ్చి నాలో ఎంత ప్లాస్టిక్ ఉందంటే తెలీదు. ఇది ఏంటంటే చాలా కాంప్లెక్స్. ఏంటంటే ఇది చాలా రోజుల వరకు ఒక పర్టికులర్ ఆర్గన్స్ లో డిపాజిషన్, అంటే స్పెసిఫిక్ గా బ్రెయిన్ లో కావచ్చు, మనకి మగవాళ్ళలో టెస్టికల్స్ లో కావచ్చు, ఆడవాళ్ళు చాలా ఫర్టిలిటీ ఇష్యూస్ చూస్తున్నాం. సో అందులో ఫాలికల్స్ ఇన్వాల్వ్ కావడం కావచ్చు, అంటే ఓవరీస్ లో ఈ డిపాజిషన్స్, దీనివల్ల తొందరగా మనకి స్పెసిఫిక్ గా ఈ ఇన్ఫర్టిలిటీ అనే కాన్సెప్ట్ ఎక్కువ ఫాస్ట్ గా వచ్చేయడం వాళ్ళకి అనేది కూడా చాలా వరకు స్టడీస్ ప్రూవ్ చేస్తున్నాయి. ఓకే, అంటే వాట్ సార్ ఏం చెప్తున్నారంటే నార్మల్ గా ఫెర్టిలిటీ ఇష్యూ ఉన్న వాళ్ళు సో అన్ని టెస్టులు చేసినా అన్ని నార్మలే ఉంటాయి, కానీ ఇంకెక్కడ మనం మిస్టేక్ చేస్తున్నాం అంటే మేబీ ఒక కాజ్ ఈ ప్లాస్టిక్ అయి ఉండొచ్చు అని చెప్పేసి కొన్ని డెఫినెట్లీ. అంటే ఇప్పుడు మనకి చాలా ఇంపార్టెంట్, మనం రిప్రొడక్టివ్ సిస్టమ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ ఈ మధ్య చాలా పెరిగినాయి. సో మనకి బ్లడ్ బ్రెయిన్ బ్యారియర్ అని ఉంటుంది, అట్లనే బ్లడ్ టెస్టికులర్ బ్యారియర్ అని ఉంటుంది, అట్లా బ్లడ్ ఓవేరియన్ బ్యారియర్ ఉంటుంది, బ్లడ్ ఫాలిక్యులర్ బ్యారియర్ ఉంటుంది. ఈ బ్యారియర్స్ మనకి ఏంటంటే నేచర్ నుంచి ఏదన్నా ఆపద వచ్చినప్పుడు మన బాడీని ప్రొటెక్ట్ చేసుకునే మెకానిజమ్స్, అంటే మనకి ఇన్ఫెక్షన్ రాకుండా, వెంటనే బ్రెయిన్కి వెళ్ళకుండా, మన ఇంపార్టెంట్ రిప్రొడక్టివ్ ఆర్గన్స్ ఇన్వాల్వ్ అవ్వకుండా మనకి చాలా బ్యారియర్స్ ఆర్గన్స్ ఉన్నాయి మేడం. సో ఆ స్పెసిఫిక్గా మనకి ఆల్రెడీ మన హ్యూమన్ బాడీలో కొన్ని ఉన్నాయి. బట్ దాన్ని డిస్రప్ట్ చేసేందుకు ఇట్లా రెగ్యులర్ కన్జంప్షన్ ఆఫ్ ప్లాస్టిక్స్, అంటే చిన్న పిల్లల నుంచి మనం పెద్దవాళ్ళ వరకు రెగ్యులర్గా మనం చాలా చిన్నదే కదా అని చూసి వదిలేస్తున్నాం. బట్ ఇది మనకి ప్రాబ్లం ఏంటంటే ఇమ్మీడియట్గా ఎఫెక్ట్ మనకి చూపించకపోవడం వల్ల దీన్ని చాలా డౌన్ ప్లే చేస్తున్నాం. సో ఇప్పుడు ఏమవ్వదు, జస్ట్ నెక్స్ట్ జనరేషన్ దే విల్ హ్యావ్ న్యూవర్ ప్రాబ్లమ్స్. ఇప్పుడు ఆల్రెడీ మనం ఫర్టిలిటీ ఇష్యూస్ ఇంతకుముందు ఎప్పుడు చూడలేదు. ఇప్పుడు ఈ ఆటిజం అనే కాన్సెప్ట్ ఎక్కువ మనం వింటున్నాము, అంటే బ్రెయిన్ డెవలప్మెంట్ అది మందగించడం. సో ఇవన్నీ కూడా స్పెసిఫిక్గా కొత్త ఇష్యూస్ వీఆర్ ఏబుల్ టు డీల్. ఈ రోజు మనం ఉన్నాం, బట్ ఒక 30 years 40 years తర్వాత స్పెసిఫిక్గా అప్పుడు ఎట్లాంటివి మనం డీల్ చేస్తామో అప్పుడు ఉండవు. సో ఇప్పుడు చేసే మిస్టేక్కి అప్పుడు జనరేషన్ సఫర్ అవ్వకుండా ఉండడం కోసం ఈ స్మాల్ థింగ్స్ ఇవి చాలా వెరీ చిన్న థింగ్స్ మనం మార్చుకోగలిగితే మన డైలీ చేసే యాక్టివిటీస్లో, సో ఇట్ విల్ బి ఎ వెరీ బెనిఫిషియల్ టు ద నేచర్ యాజ్ వెల్ యాజ్ ఫర్ ద హ్యూమన్ కైండ్.